నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మెదక్ అభివృద్ధికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నూతన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు 25 జిల్లాలలో మెడికల్ కాలేజీలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని, మిగిలిన 8 కళాశాలలు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మెదక్ జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజ్ ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. సంవత్సరం అంటే ఈ జూన్లో, నెక్స్ట్ జూన్లో అకాడమిక్ ఇయర్లో మెడికల్ కాలేజ్ స్టార్ట్ కావాలి. ఆల్రెడీ దానికి 180 కోట్లు మంజూరు చేయడం, దానికి ప్రొసీడింగ్ తీయడం, తర్వాత దానికి శిలాఫలకం కూడా వేసుకోవడం జరిగింది. తప్పకుండా అది వచ్చిన సంవత్సరాల కోసం అని చెప్పేసి అసెంబ్లీలో ఏదో మాట వరుసకు చేయడం కాదు, మిగతా జిల్లాలో కూడా ప్రారంభమైనాయి. ఆల్మోస్ట్ 8 జిల్లాలకు సంబంధించింది 2024 జూన్ అకాడమిక్ ఇయర్కి ప్రారంభిస్తామని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది. దాని ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ సంవత్సరం మెడికల్ కాలేజ్ ప్రారంభం కావాలి. ఎందుకంటే మెడికల్ కాలేజ్ అనేది ఈ జిల్లాకు సంబంధించిన ఒక మంచి అభివృద్ధి కార్యక్రమము, పేదవారికి మంచి వైద్యం అందే విధంగా వచ్చిన కాలేజ్. దాన్ని తప్పకుండా ఇనిషియేట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరమే జూన్లో స్టార్ట్ కావాల్సిన అవసరం, వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం మీన్స్ ఇది డిసెంబర్లో ఉన్నాం కాబట్టి 2024 జూన్లో ప్రారంభం కావాలి. అంటే ఇప్పటి వరకు సెంట్రల్ కమిటీ రావాలి, రివ్యూ చేయాలి, సాటిస్ఫై కావాలి. తర్వాత వేరే వాళ్ళ ప్రొసీడింగ్ కాపీలో స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ 180 కోట్లు మంజూరు చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించింది వాళ్ళు ఇనిషియేట్ తీసుకునే విధంగా ఇక్కడ ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.